ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందా? తాజా అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏప్రిల్ 9 నాటికి ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా అధ్యక్షులు ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో ఇరాన్ ఎనర్జీ రిసోర్సెస్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇరాన్తో యుద్ధానికి అమెరికా చెక్ పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ఇప్పటికే ఒక డేట్ ఫిక్స్ చేసినట్టయితే ఇజ్రాయెల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ 9వ తేదీన ఈ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయాలంటూ కూడా అమెరికా యోచిస్తుంది అనేటటువంటి వార్తలు ఇరాన్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. మొత్తంగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 25 రోజులు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మొత్తం యుద్ధం పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 5 రోజుల పాటు ఇరాన్ పై దాడులకు ఉండబోవు అని చెప్పేసి నిన్న ప్రకటించిన దర్మిల మొత్తంగా యుద్ధానికే ఎండ్ కార్డు వేసేలా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు చమురు కొరతతో అన్ని దేశాలు కూడా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. సో అల్టిమేట్ గా దానివల్ల ఆ దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఇటు ఇంట అటు బయట ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. రోజు రోజుకు ఎక్కడో దగ్గర యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని చెప్పేసి గత వారం రోజులుగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇరాన్ ను తన కంట్రోల్లో పెట్టుకోవాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నప్పటికీ అది మొత్తంగా కూడా వీలు పడడం లేదు. ఎందుకంటే ఇరాన్ ను పూర్తి స్థాయిలో అమెరికాపై విరుచుకుపడుతోంది, ప్రతీకార దాడులు దిగబోతా ఉంది. సో అనూహ్యంగా ఇరాన్ ఈ స్థాయిలో దాడులకు పాల్పడుతుందని చెప్పేసి ఇజ్రాయెల్, అమెరికా భావించలేదు. దానికి తోడు వ్యూహాత్మకంగా ఒకవైపు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, లేకుంటే వాణిజ్యంగా అత్యంత కీలకమైన ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం ఇంపాక్ట్ కనబడేలా, యుద్ధం ప్రభావం కనబడేలా ఇరాన్ దాడులు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో సో మొత్తంగా ఈ యుద్ధం వల్ల అమెరికాకు నష్టం, సొంతంగా దేశంలోనే నష్టం జరుగుతోంది. ఎందుకంటే ఒక ఇరాన్ సంబంధించినటువంటి దాడికి నేపథ్యంలో పెద్ద ఎత్తున కోట్లాది డబ్బులు ఇట్లా ఇరాన్ పై దాడికి వినియోగించాల్సి వస్తుంది. అదేవిధంగా అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా రోజు రోజుకు దిగజారే పరిస్థితి కనపడుతుంది. దానికి తోడు విత్ ఇన్ ద అమెరికాలోనే చమురుకు సంబంధించిన నిల్వల విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారుతోంది. ఎందుకంటే 40% ప్రస్తుతానికి 40% పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెప్పేసి కూడా ఒక అంచనా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ నిర్ణయాల వల్ల డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతా ఉంది. సో నువ్వు తీసుకున్న ఇరాన్ వల్ల యుద్ధం వల్ల అమెరికాకు జరిగిన లాభం ఏంటి, నష్టం తప్ప అన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. సో అక్కడ కూడా అమెరికాలో వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా, వివిధ సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి కూడా, ఆర్థికవేత్తల నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ పైన పూర్తి స్థాయిలో ఒక రకమైన ఒత్తిడి నేపథ్యంలో యుద్ధానికి ఎట్లాగో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలి, భయాన్నో ఇరాన్ పై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధానికి ముగింపు పలకాలని డొనాల్డ్ ట్రంప్ గత వారం రోజులుగా ఆయన మాట్లాడుతున్న తీరును చూస్తే మనం గమనించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్ననే 5 రోజుల పాటు యుద్ధ విరామం ప్రకటించారు. సో అది తాత్కాలికంగా 5 రోజుల చెప్తున్నప్పటికీ సో దాని వెనుక వ్యూహాత్మకంగా ఒక భవిష్యత్తు ఒక ప్లాన్ దృశ్యాన్ని ఇట్లా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారం, 2వ వారం కల్లా, ఏప్రిల్ 9వ తేదీ కల్లా ఈ ఇజ్రాయిల్లో సాధారణ పరిస్థితులు, ఇరాన్ యుద్ధంతో ముగించుకోవాలి. అదేవిధంగా ఇజ్రాయిల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే ఏప్రిల్ 9న ఇజ్రాయెల్ కి సంబంధించి స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటిస్తారు. సో ఆ రోజు అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ లో పర్యటించి కొంత ఇజ్రాయెల్ ప్రైజ్ అనే ఒక బహుమతులు అందజేయే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో అక్కడ పరిస్థితులు చక్కబడాలా, తన పర్యటన నేపథ్యంలోనే యుద్ధానికి విరామం ప్రకటించిన 9వ తేదీ వరకు పూర్తి స్థాయి యుద్ధం లేకుండా చేసుకుని ఇజ్రాయెల్ లో పర్యటించి మొత్తంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తానే ఆపగలిగాను. సో గతంలో మనం చాలా సందర్భాల్లో చూస్తాము, ఒకవైపు రష్యా, ఉక్రెయిన్, చాలా అనేక దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని తానే ఆపినట్టుగా మొత్తం ప్రపంచ శాంతి కాముకుని అని చెప్పేసి ఒక తనకు తానే ఎక్స్పోజ్ చేసుకునే విధంగా డొనాల్డ్ ట్రంప్ వహిస్తారు. యుద్ధానికి కారణమే తను, కానీ బయట చెప్పుకునేది మాత్రం నేను యుద్ధాన్ని ఆపానని. సో ఇవన్నీ చూస్తా ఉంటే గతంలో మనం చూస్తాం, శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తే బాగుంటుంది, నేను యుద్ధాన్ని ఆపగలుగుతున్నాను అని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగానని ఒక మెసేజ్ ను పాస్ చేయడానికే
ఇట్లాంటి ప్రయత్నాలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారనే కూడా అనుమానాలు ఉన్నాయి. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ 9 కల్లా యుద్ధం ముగిసే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. అయితే రాధాకృష్ణ, ఒకవేళ ట్రంప్ పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గినా ఇజ్రాయెల్ మాత్రం తగ్గేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా. ఏంటి, రెండు చాలా మిత్ర దేశాలు అయినటువంటి నేపథ్యంలో రెండు దేశాలు కలిసి యుద్ధంలోకి దిగినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ మీద కూడా ట్రంప్ ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా నెతన్యాహు మీద? మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ కు వెనుదనుగా అన్నిటి ఆర్థికంగా కావచ్చు, యుద్ధ వ్యూహంలో వెనుదనుగా నిలుస్తుంది అమెరికానే, అది తెలిసిన సంగతే. సో ఇజ్రాయెల్ కేవలం అమెరికా చెప్పినట్టుగానే నడుచుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా చెప్పిన గీత దాటని పరిస్థితి ఇజ్రాయెల్ కు ఉంటుంది. సో నెతన్యాహు అమెరికా చేతి గుప్పిట్లో ఉంటాడు కాబట్టి దానికి ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా ప్రకటించే అవకాశం లేదు. సో అట్లా కనుక చేస్తే అది ఇజ్రాయెల్ కే మొదటగా ముప్పుగా వాటిల్లే అవకాశం ఉంటుంది. సో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా సహకారం ఎప్పటికీ ఉండాల్సిందే. ఎందుకంటే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ కు ఎప్పుడు ఒకసారి పక్కలో బలం లాగా ఉంటుంది, ఎప్పుడు ఒకసారి థ్రెట్టే. సో అదే కనుక అమెరికా సహకారం లేకుంటే, అమెరికా బలం లేకపోతే ఇజ్రాయెల్ కు మరింత ఇబ్బందులు తప్పవని చెప్పేసి నెతన్యాహు కూడా తెలుసు. కాబట్టి సో మొదటగా అమెరికాకు సంబంధించినటువంటి ఏది నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడే ఇజ్రాయెల్ ఉంటుంది. అదే సందర్భంలో ఇరాన్ మాత్రం దానికి భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు చర్చలని చెప్తున్నా తాము ససేమిరా అంటున్నారు, వెనక్కి తగ్గేది లేదంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాటలు మేము నమ్మే పరిస్థితులు ఏమంటున్నారు, ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో చూస్తాము. సో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మేము ఎక్కడా కూడా విశ్వసించబోము. సో మా పంతా మాకుంది, మా వ్యూహాలు మాకుంటాయి. సో ఒకవైపు 5 రోజులు చర్చలు అని చెప్పేసి సీజ్ ఫైర్ అని చెప్తూనే ఆ 5 రోజుల్లో ఇరాన్ పై దాడికి మరింత వ్యూహాత్మకంగా బలగాలను దించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మేము ఆ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఖచ్చితంగా విశ్వసించబోము. ఎందుకంటే గతంలో ఉన్న పరిణామాలు తెలుసు, గతంలో డొనాల్డ్ ట్రంప్ తీరు తెలుసు. కాబట్టి మా వ్యూహాలు మాకుంటాయి. సో మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, అయినా మేము ఊరుకునేది లేదు. ఇజ్రాయెల్ గాని అమెరికా గాని దాడులకు పాల్పడితే మా నుంచి అదే స్థాయిలో ప్రతిచర్యలు ఉంటాయి, ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పేసి కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. సో అల్టిమేట్ గా 2-3 రోజుల్లో దీనికి సంబంధించి, ఎందుకంటే ఒకవైపు మొత్తంగా పాకిస్తాన్ కేంద్రంగా, ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా ఈ యొక్క చర్చలకు ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో చర్చలకు ఒక మొత్తంగా కూడా రంగం సిద్ధమైందని చెప్పేసి కూడా ఒక వార్తలు వస్తున్నాయి, అంతర్జాతీయ కథనాల్లో వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో పాటు ఆ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మొత్తంగా కూడా కొంత ఇనిషియేట్ తీసుకొని మొత్తంగా కూడా ఇరాన్ ప్రతినిధితో చర్చలు జరిపేందుకు సిద్ధపడుతున్నారు. ఇస్లామాబాద్ భేటీలో వచ్చే వారంలో భేటీ ఉంటుంది. ఆ భేటీలోనే ఈ యుద్ధానికి సంబంధించి ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి, ఎండ్ కార్డు వేయాలన్న ఆలోచనలో ఇరుపక్షాలు ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు. సో అల్టిమేట్ గా ఏం జరగబోతోంది, సో దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి వైట్ హౌస్ కూడా కొంత ఈ మొత్తం చాలా సెన్సిటివ్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే దాని ప్రపంచ దేశాలకు కూడా దీని యుద్ధం ఇంపాక్ట్ ఉండకూడదు. సో దౌత్యపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించి కూడా కొంత ఎక్సైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ 1 వరకు, అంటే ఇంకో వారం రోజుల్లో యుద్ధానికి సంబంధించి చాలా కీలకమైన డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. సో యుద్ధం ఉంటుందా లేదా అనేది కూడా మనకు తేలిపోయే అవకాశం కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.